నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. ప్రజలు ఒక ధర్మ సందేహం అడుగుతున్నారండి. దానికి మీరు సమాధానం చెప్పాలి. చెప్పండి. వాళ్ళ సందేహం తీర్చాలి మీరు. ఏంటంటే వాళ్ళు అడిగేది, దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు కదా అంటారు కదా, మరి గుళ్ళోకే వెళ్ళడం ఎందుకు దేవుడి కోసం? అలా ఎందుకు వెళ్ళాలి ఏంటి మిమ్మల్ని వివరించి చెప్పమంటున్నారండి. అలాగేనండి. చాలా మంచి సందేహం వచ్చింది ప్రజలకి. ఏంటంటే మన ఇంట్లో ఇప్పుడు కరెంటు వైర్ ఉంటుంది. వైరింగ్ అంతా ఏముంటుంది? కరెంట్ ఉంటుంది. అవునా కదా? అవునండి. ఎక్కడ పట్టుకున్నా షాక్ కొడుతుంది. అంటే అదంతా భగవంతుడు సర్వాంతర్యామి అని అర్థం. ఆ వైర్ అంతా భగవంతుడు ఉన్నాడు. మరి దాని చివరిలో ఒక బల్బు పెట్టి వెలిగిస్తాం. వెలిగించినట్టయితే అక్కడ వ్యక్తం అవుతుంది, కరెంట్ ఉంది అని తెలుస్తుంది అన్నమాట. అలాగే గుళ్ళో ఈ భగవంతుడు అనే స్వరూపం వ్యక్తం అవుతుంది అన్నమాట. ఈ విషయం అందరికీ తెలియాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సరేనండి గురువు గారు, అంత సందేహం తీరిపోయి ఉంటుంది పాటికి. ధన్యవాదాలు మీకు. చాలా మంచిదమ్మా. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వసిగి చూసిన అందే గలుడు దానవాడు ఇంతే.